మీకు ది క్రాబ్ మెంటాలిటీ అంటే ఏంటో తెలుసా? ఇది హ్యూమన్ బిహేవియర్లో ది మోస్ట్ డేంజరస్ డిస్ట్రాక్టివ్ ట్రాప్ అని అంటారు. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 బకెట్స్ తీసుకోండి. ఫస్ట్ బకెట్లో ఓన్లీ ఒక క్రాబ్ వేయండి, సెకండ్ బకెట్లో ఒక 5 క్రాబ్స్ వేయండి. ఫస్ట్ బకెట్లో వేసిన క్రాబ్ ఏదైతే సింగిల్ గా ఉందో అది ఆటోమేటిక్ గా ఆ సింగిల్ బకెట్ లో నుండి ఎస్కేప్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. బట్ ఈ సెకండ్ బకెట్ లో ఏవైతే మనం 5 క్రాబ్స్ పెట్టామో అందులో ఒక సింగిల్ క్రాబ్ బయటకు రావడానికి ట్రై చేస్తున్నప్పుడు రిమైనింగ్ 4 క్రాబ్స్ ఏవైతే ఉన్నాయో వెళ్తున్న క్రాబ్ ని కిందకి లాగి పుల్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ ఒక క్రాబ్స్ విషయంలోనే కాదు, హ్యూమన్ బిహేవియర్ కూడా అంతే. నేను నాశనం అయిపోయానంటే నా పక్కనున్నాడు కూడా నాశనం అయిపోవాలి. నేను ఈ ట్రాప్ లో పడ్డాను కాబట్టి నా పక్కనున్నాను కూడా సేమ్ అదే ట్రాప్ లోకి లాగేయాలి. సేమ్ ఇదే మెంటాలిటీ మనం మాక్సిమం 80 to 90% ఆఫ్ మెంబర్స్ లో చూస్తూనే ఉంటాం. నీ లైఫ్ లో ఏదైనా ఒక చిన్న చేంజ్ వచ్చినా, లైక్ గ్రో అవుతున్నా, డెవలప్ అవుతున్నా, ఆటోమేటిక్ గా నీ సర్కిల్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డిఫరెన్స్ అన్నది చాలా చూస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీతో పాటు ఒక 5 మెంబర్స్ ఉన్నారు అని అంటే, నువ్వు ఒక బిజినెస్ చేద్దాం అని ఆలోచన వచ్చింది అని అంటే, ఆ బిజినెస్ ఐడియాని రిమైనింగ్ 4 మెంబర్స్ కి చెప్తే అందులో ఒకడు కుదరదంటాడు, ఒకడు నీ వల్ల కాదంటాడు, ఈ బిజినెస్ ఐడియా చేసి నాశనం అయిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారంటారు, నువ్వు అప్పులు పాలైపోతావని ఒకడు అంటాడు. సేమ్ ఆ బకెట్ లో ఉన్న క్రాబ్స్ లాగే నిన్ను కూడా కిందకి లాగేయడానికి మాత్రమే ట్రై చేస్తారు తప్ప నిన్ను అక్కడి నుండి ఎస్కేప్ అవడానికి మాత్రం ట్రై చేయరు. నిజం చెప్పాలి అని అంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, నా సర్కిల్లో ఉన్న వాళ్ళు నాకే సపోర్ట్ చేయట్లేదు, ఇంకెవరు సపోర్ట్ చేస్తారని చెప్పి. బట్ బ్రో, కమ్ టు ద రియాలిటీ. నీ సర్కిల్లోకి ఎవరు నువ్వు అలౌ చేస్తున్నావు అన్నది నీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకనంటే 1 నెగిటివ్ పర్సన్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. నీ సర్కిల్లో ఎప్పుడు కూడా బిజినెస్ గురించి, గ్రోత్ గురించి, లైఫ్ లో ఏదైనా డిఫరెంట్ గా చేయాలన్న పర్సన్ తోనే సరౌండ్ అయితే నీ లైఫ్ లో ఏదైనా సాధించగలవు. అవాయిడ్ ద స్మాల్ ఎన్విరాన్మెంట్స్ దట్ బ్రీడ్ ద క్రాబ్ మెంటాలిటీ. నీ ప్లేస్ లో ఎవ్రీ మంత్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, నీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఏ విషయమైనా కొత్తగా నేర్చుకుంటున్నావో ఆటోమేటిక్ గా నీ మైండ్ అన్నది ఫుల్ యాక్టివ్ లో ఉంటుంది. నువ్వు చేసిన వరకే పదే పదే చేస్తూ ఉంటే నీ మైండ్ ఆటోమేటిక్ గా ఆ డల్ మోడ్ కి అలవాటు పడిపోయి కొత్తగా ఏదైనా నేర్చుకుందాం అన్న థాట్ కూడా రాదు. క్రాబ్ మెంటాలిటీ అన్నది చాలా డేంజరస్ సైకలాజికల్ ఫినామినన్. మీరు ఎక్కడున్నా సరే ఈ స్పాట్ ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడి నుండి బయటికి రావడానికి డెఫినెట్ గా ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటది.